నరసరావుపేటలో టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రజలు గెలిపిస్తే వారి ఆశలు వమ్ము చేస్తూ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. రాజధాని నిర్మాణానికి కావలసిన అన్ని సౌకర్యాలు 6 నెలల కాలంలో మనం సమకూర్చుకున్నాం. గత ప్రభుత్వం హయాంలో విశాఖపట్నంలో రైల్వే జోన్ వస్తుందో రాదో కూడా చెప్పలేని దుస్థితి ఏర్పడింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడే ఉండేలా కృషి చేశారు. రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఒక కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో రాజకీయ కక్షలు కార్పణ్యాలతోనే గడిచింది. కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు భరోసా కల్పించారు. సంక్రాంతి పండుగ కల్లా గ్రామాల్లో గొంతలు లేకుండా చూడాలని చంద్రబాబు సంకల్పం. నేడు రాష్ట్రానికి వచ్చేందుకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా ఉంటాయి. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, పల్నాడు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు కోట నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీద ఉక్కుపాదం మోపి ఈరోజు చాలా వరకు నియంత్రిస్తున్నారు. దాని మీద శిక్షలు కూడా అమలుపరుస్తున్నారు. అంటే దానికి ఒక నిబద్ధత, అంటే ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనే ఒక కంకణం కట్టుకొని వెళుతున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ వారి యొక్క అనుచరులు కానివ్వండి, అంటే క్యాబినెట్ కానివ్వండి, మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా పేదవాడు తినే బియ్యాన్ని మరి ఏ విధంగా ఎగుమతులు చేస్తున్నారనే దానికి నిదర్శనం సాక్షాత్తు ఒక మంత్రి, ఉప ముఖ్యమంత్రి వెళ్ళి వాటన్నిటిని దాడులు చేసిన సందర్భాలను కూడా మనం ఒకసారి ఆలోచించాలి. దాని మీద కమిటీలు కూడా వేయటం కూడా జరుగుతూ ఉంది. ఆ నియంత్రణని ఏ విధంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో. అదే కాదు, గతంలో మేము పెన్షన్లు పెంచుతాం, పేదవాడికి పింఛన్ పెంచుతామని ఆ రోజు సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ 5 సంవత్సరాలకి ఇచ్చిన హామీని నెరవేరిస్తే కేవలం ఈరోజు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే గత నెలతో కూడుకున్న ఏరియాస్తో కలిపి ఈ 6 మాసాల్లో ఎక్కడా 1వ తారీఖు రాకుండానే పింఛన్లు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాలి. ప్రజలు ఎటువంటి ఆనందాన్ని పొందుతున్నారు అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే డబ్బులు ఉన్నవాడికి 4,000 రూపాయలు లెక్కలేకపోవచ్చు, కానీ పేదవాడికి 4,000 రూపాయలు అనేది ఎంతవరకు ఎంత అవసరాలనేది ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ముందు బిళ్ళ కొనుక్కోవాలన్నా ముసలివాళ్ళు మార్నింగ్ ఇస్తాం. ప్రజలందరూ ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అనే ఆలోచనతో ఒక 5.5 సంవత్సరాల క్రితం మరి అనేక ఆశలు పెట్టుకొని ఓట్లేస్తే 5.5 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితులకి దిగజారిపోయాయో, ఆంధ్రప్రదేశ్ యొక్క తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతి ఏ విధంగా దిగజారిపోయింది భారతదేశంలో, అదేవిధంగా అభివృద్ధి ర్యాంకింగ్ ఏ విధంగా కుంటుపడిందో, విద్యా విధానం కానివ్వండి, జీవన శైలి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఎంతవరకు నష్టపోయామో ఒక 5 సంవత్సరాలు అనుభవించిన ప్రజానీకానికి కక్షలు, కార్పణ్యాలు, వాటితోటి జైలు పాలైన వ్యక్తులు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచనతోటి విసిగిపోయారో. మరి గత 6 మాసాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకి 6 మాసాలు ఒక కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ గౌరవ మరి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం తరపు నుండి ముఖ్యమంత్రి అవ్వటం, వారికి తోడుగా పవన్ కళ్యాణ్ జనసేన ఉప ముఖ్యమంత్రిగా అవటం, కేంద్రంలో మరి కూటమి ప్రభుత్వానికి
మరి ఆ రోజు ఇక్కడ ప్రధానమంత్రిగా మోడీ ఉండటం, ఇవన్నీ ఒక ఆలోచనలు మనం తీసుకుంటే 6 మాసాల్లో మనం కను ఎరుగని రీతిలో మార్పులు చేర్పులు రావటం అనేది జరిగింది. మనం ఎప్పుడు ఊహించని మార్పులు. మనం ఏం పోగొట్టుకున్నాం 5 సంవత్సరాల్లో అనే దాని మీద మనం ఒకసారి ఆలోచిస్తే రాజధానిని పోగొట్టుకున్నాం. ఆ రాజధానికి కావలసిన ఫండ్స్ మొత్తం ఈ 6 మాసాల్లో మనం సమకూర్చగలిగామంటే దానికి ఒకే ఒక్కడు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతకి నిదర్శనం. ఈ 6 మాసాల్లో అమరావతికి అభివృద్ధి కావాల్సిన సుమారు 85,000 కోట్ల రూపాయల నుండి 1,00,000 కోట్ల రూపాయల వరకు నిధులను సమకూర్చుకునే విధానానికి బాటలు వేసుకున్నారు. అంటే ఈరోజు తెలుగు వాళ్ళకి అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుందనే ఒక నమ్మకం అనేది పూర్తి స్థాయిలో వచ్చింది. అదేవిధంగా